సో అటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? మన ఆయన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, ఆయనకి ఈ పరిశుద్ధాత్మ, ఈ నింపుదల, ఈ భాషలు ఇవన్నీ కూడా తెలియదు. దాని గురించి పెద్దగా ఆయనకు జ్ఞానం కూడా లేదు. సో అటువంటి రోజులు అవి, అటువంటి సమయం. ఏం జరిగిందంటే మధ్యరాత్రి 12-1 గంటకు ఆయనకు లేచి కూర్చున్నాడు. నిద్ర పట్టంలే, ఎట్లెట్లా అవుతుంది, ఆయనకు జ్వరం ఫుల్గా. ఆ సమయంలో మూలుగుతున్న శబ్దం వినబడుతుందట. ఏ శబ్దము? మూలుగుతున్న శబ్దం. మూలుగుతున్న శబ్దము అది ఎట్లుందంటే నా స్వరం లాగానే ఉంది, మూలుగుతుందట స్వరం. నాయన ఉండి ఏంద్రా వీడు ఈ రాత్రి పండుకోకుండా ఎందుకురా ఇంత ఏడుస్తున్నాడు వీడు అని చెప్పి వచ్చి లైట్ వేసాడట. లైట్ వేసి చూస్తే ఎవ్వరు లేరు అక్కడ. ఆమెన్. మా రూమ్ అట్లా కర్టన్ తీసి చూస్తే మేము పండుకొని బాగా గురకలు కొట్టి నిద్రపోతాను. ఎప్పుడైతే అది గమనించాడో ఈయనకు అర్థమైపోయింది, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ పనిచేస్తున్నాడు అని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, ప్రార్థన ప్రభావం ఎంత ఉంటుందో మీకు చెప్తున్నాను. వెంటనే నాకు చెమటలు వచ్చినాయి, వెంటనే జ్వరం వదిలిపోయింది, వెంటనే బాగైపోయినాడు ఆయన. మార్కు సువార్త జరిగింది అక్కడ వెంటనే. ఆమేన్. హల్లెలూయా. ఉదయాన్నే లేస్తూనే నన్ను పట్టుకొని అంటున్నాడు, నాయనా రే ఇక్కడ పరిశుద్ధాత్ముడు తిరుగుతున్నాడు రా అన్నాడు. ఆయన నోట పరిశుద్ధాత్ముడు అనే మాట విన్నప్పుడు నా హృదయంలో సంతోషం ఉప్పొంగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నామకార్థమైన వాడు ఆత్మీయుడిగా మార్చబడే దానికే పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు. నామకార్థ క్రైస్తవత్వం ఎప్పుడు తొలగిపోతుందంటే నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మ ప్రత్యక్షతలు పొందుకున్నప్పుడు, ఆత్మతో నువ్వు నడిపింపబడుతున్నప్పుడు. హల్లెలూయా. ఆమేన్. రాజకీయ ఆత్మలు ఉంటే లేకపోతే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎట్లుంది డాడీ ఆ స్వరం అంటే అచ్చం నీలాగానే ఉందిరా, నువ్వు మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసినట్టే ఉంది. ఎందుకంటే నేను ప్రతిరోజు అక్కడ ప్రార్థన చేసేది. ఆత్మ చెప్తున్న విషయం వినండి, మనం ఇక్కడ ప్రార్థనలు చేసుకున్న తర్వాత, ఈ ప్రాంతంలో మనం గడిపిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ దేవుని ఆత్మ ఇక్కడ ప్రార్థన ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతం అంతా కూడా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తుంటాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. అంటే ఈ ప్రాంతంలో నిత్యము విజ్ఞాపన జరుగుతూ ఉంటుందన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఏ ప్రాంతంలో అయితే కూర్చొని, ఏ ప్రాంతంలో అయితే ఆయన సన్నిధిలో గడుపుతూ, ఏ ప్రాంతంలో అయితే మనం గడిపి బయటకు వస్తామో ప్రభావం అక్కడ ఉంటుంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, ఉడేసుకొని చచ్చిపోతే వాడు ఎవడో తిరుగుతున్నాడట ఇంట్లో, వాడికి అంతుంటే మరి ప్రార్థనలో ఉంటే ఈయన ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. జాగ్రత్తగా వినండి, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లో అయితే ధూపం వేసేవారు ఉండరో, ధూపం ఉండదో, ధూపం అంటే అది కాదు, సైకిల్ అగరబత్తిది కాదు. ఆమేన్. మోకాళ్ళ మీద పడి కన్నీళ్ళు గాడిచి చేతులు ఎత్తి అంగలాడ్చి విజ్ఞాపన చేసి రోధించి స్తోత్రాలు చెప్పి ఆనందంతో కేకలేసి కుటుంబం కలిసి విజ్ఞాపన ఏ ఇండ్లలో అయితే కనబడదో ఆ ప్రాంతములో మరణ దూతలు తిరుగుతుంటాయి. ఆ ప్రాంతములో ఎండిపోయిన స్థితి కదా, వాడిపోయిన స్థితి కదా, అక్కడ మరి 7 చెడ్డ దయ్యాలు తిరుగుతుంటాయి. ముందున్న స్థితి కంటే ఆ కడవరి స్థితి భయంకరంగా ఉంటుంది. వాడు ఎక్కడ తిరుగుతుంటాడు తెలుసా? నీరు లేని చోట తిరుగుతుంటాడు. ఆమేన్. ఎక్కడైతే జీవం లేదో, నీళ్ళలో ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. ప్రార్థనలో ఏముంది? ఆ లేని ప్రాంతాల చుట్టే తిరుగుతుంటాడు వీడు. దేనికోసం? విశ్రాంతి కోసం. మనము ప్రార్థన ఉండదు, ఏముండదు, మనకు కథలు ఎక్కువ ఉంటాయి కదా లోకంలో. అవన్నీ చూసి ఇంటికి వచ్చినామనుకో చిరాకు పడడం, కొట్టుకోవడం, అరుచుకోవడం,
గేలి చేసుకోవడం, అనుమానాలు పెట్టుకోవడం, చెప్పులతో ఇసురుకోవడం, మాటలతో కదా, మామూలుగా ఉండదు. కారణం ఏంటి? మరి 7 చెడ్డయి వచ్చిన ఇంట్లోకి దేని ద్వారా? నీ అనుమతి లేకుండా రావవి, నువ్వు దానికి అనుమతించావు. వాక్యం ఏమంటుందంటే, పౌలు అంటాడు అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే దాని అర్థం ఏంటంటే వాడు చోటు తీసుకోవడానికి ప్రతిరోజు వస్తాడు. వాని పేరు సిగ్గులేనోడు. సిగ్గులేనోడు మాటికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆమె సిగ్గున్నాడైతే పరా అంటే వాడు మళ్ళీ కనబడ్డాడు, పో అన్నాడు, నేను రాను అని వాడికి రోషం ఎక్కువ. వీడికేం లేదు. కాబట్టి వానికి ఎవరిచ్చారు అవకాశము? ప్రార్థన లేకపోతే పడిపోయిన దేవదూతలు అందరూ మీ ఇంట్లో ఉంటారు, నీ ఒంట్లో ఉంటారు, నీ ఇంట్లో ఉంటారు, సంతోషంగా నీకు అసమాధానం కలగజేస్తూ. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా పరుడవు అవుతావో, ఆమేన్, అత్యున్నత సింహాసనం దగ్గర ఉన్న దేవదూతలందరూ మీ ఇండ్లలో తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. ఏంజెలిక్ విజిటేషన్స్, దేవదూతల సంచారం జరుగుతుంటది అక్కడ. ఆమేన్. కొర్నేలి ఇంట్లో ఏ దేవదూతలు అయితే వచ్చారో అదే దేవదూతలు మీ ఇంట్లో కూడా సంచరిస్తుంటారు. హల్లెలూయా. దేవదూతల పరివారం మన మధ్యలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పోయేస్తానైనా పోయేస్తా అని పోయి క్షేమంగా వస్తావు. శుభ్బు లాభం అని చెప్పినోడికి ఏమీ లేదు, శుభ్బు లేదు, లాభం లేదు. నువ్వు ఏం చెప్పకుండా పోయి వచ్చినా అని క్షేమంగా ఉంటుంది. ఎందుకు? వారి రెక్కలు మిమ్మల్ని కాపాడి భద్రపరిచి తీసుకొని వచ్చి ఇంట్లో చెప్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్. హాస్పిటల్లో ఖర్చులు ఉండవు. ఆమేన్. వ్యాధులు జబ్బులు నీ దరికి కూడా చేరవు. ఆమేన్. హల్లెలూయా. అనుమానాలు, కోపాలు, గర్వాలు, అసూయలు, కుట్రలు, కుతంత్రాలు, ఈ సైతాన్లు ఉండవు. అనుమానం అనే దయ్యాలు అస్సలు పనిచేయవు. పరలోకం ఎక్కడుందంటే మా ఇంటికి రా చూపిస్తాను, అంత కృపదేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఇవి మిస్ అవ్వడానికి కారణం ఎవరు? 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 నేనే అని చెప్పరే. నేను ప్రార్థన చేసే కొలది, నేను దేవునితో మంచిగా సహవాసం చేసే కొలది దేవుని సంబంధం ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడాలనుకున్న ఇంటికి నేను వస్తా అంటున్నాడు యేసయ్య. ఆమేన్. బలవంతం చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నువ్వు రావాలయ్యా, కావాలయ్యా, ఏం లేదు ఇక్కడ. చూడాలని ఆశపడ్డాడు అంతే. నేను నిన్ను ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఈరోజు నీ ఇంట్లో రక్షణ కార్యం జరగబోతోంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో మంచి సంబంధం ఏర్పరచబడుతుంది. సింహాసనం ఎక్కడో కదా, మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంత అద్భుతం కదా, ఎంత గొప్ప సంగతి కదా. నువ్వు ప్రార్థనలో ఎక్కువగా గడిపే కొలది ఏం జరుగుతూ ఉంటుంది? దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటుంది. మంచి సంబంధం కలుగుతున్న కొలది ఏమవుతుంది తెలుసా? పనికిరాని తీగలన్నీ నువ్వేం పెద్దగా కత్తిరించుకోవాల్సిన అవసరం లే, నువ్వు పెద్దగా ఏదో చేయాలి, ఆయన్నే తీసేస్తాడు. కోపం పోతుంది, పనికిరాని తీగ. అలగడం పోతుంది, పనికిరాని తీగ. చిరాకు పోతుంది, పనికిరాని తీగ. ఆమేన్. హల్లెలూయా. గర్వం అనేది పోతుంది, పనికిరాని తీగ. హల్లెలూయా. వెనక గుంతలు పోతాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన కత్తిరించేసి కాల్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఫలిస్తావు చూడు. నీ రేంజ్ ముందు ఎవడు నిలబడలేడు. అందరూ వచ్చి అడుగుతారు, అరే రే చెప్పరా, ఏం చేసావు, ఏం చెప్పావు. ఏమి లేదు, మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తు, అన్నీ జరుగుతాయి అని చెప్తావు. ఏమే మనసుతో పనిచేద్దు ఎప్పుడు కూడా. డోంట్ వాక్ అకార్డింగ్ టు యువర్ థాట్స్. నీ తలంపులతో నువ్వు జీవించవు. నీ తలంపులతో, మనసుతో నువ్వు పోవద్దు. మనసు చాలా డేంజర్. ఆమేన్. హల్లెలూయా. ఈ మనస్సుని ఏం చేయాలంటే ప్రభు పైన ఆనుకునేటట్టు చేయాల.
ఆనుకోవడం అంటే ప్రార్థన చేయడమే. ప్రభు పైన ఆనుకోవడం ప్రారంభిస్తే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవారుగా కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? మంచి సంబంధాన్ని కలగజేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ మాట, John 17:15. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి కాపాడడానికి ఈ ప్రార్థన ఏం చేస్తుందంట? మనకు సహాయం చేస్తుంది. యేసు ప్రభు చేస్తున్నాడు మనందరి కోసం ప్రార్థన. అయ్యా కష్టాలు బాధలు శ్రమలు ఎక్కువ వచ్చినాయి, వీళ్ళని తీసేసుకో అని కాదు, కానీ దుష్టుని నుండి వీరిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడట. అంటే ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందంటే, ఒకటి మంచి సంబంధాన్ని కలగజేస్తుంది మన తండ్రితో. రెండవదిగా ప్రార్థన ద్వారా మనము కాపాడబడుతుంటాం. ఏ లోకంలో ఉన్నాం మనం? దుష్టలోకంలో ఉన్నాం, పాపలోకంలో ఉన్నాం, అపవిత్రత కలిగిన లోకంలో ఉన్నాం, కామ క్రోధ మదమత్సరము కలతో నింపబడిన ప్రాంతాల్లో మనం ఉంటున్నాం. అయితే వాటి ఛాయ మన మీద పడకుండా, మనము వాటి లోనికి వెళ్ళకుండా, అవి మన పైన దాడి చేయకుండా, వాటి నుండి ఈ ప్రార్థన ఏం చేస్తుందట? మనను కాపాడుతుంది. హల్లెలూయా. సో నీ ప్రతి శోధనలో నుండి నేను కాపాడేదేంటి? ప్రతి బాధలో నుండి నేను కాపాడేదేంటి? ప్రతి అపాయంలో నుంచి నేను కాపాడేదేంటి? ప్రతి సమస్యలో నుండి కాపాడేదేంటి? ప్రతి సవాలులో నుండి నేను కాపాడేదేంటి? అయోమైన పరిస్థితుల నుంచి కాపాడేదేంటి? అర్థం కావడం లేదన్న పరిస్థితుల నుంచి కాపాడేదేంటి? అందుకే ప్రార్థన మనం ప్రతిరోజు చేయాలి. అది మనను కాపాడుతుంది. నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ ఆస్తిని కాపాడుతుంది, నీ కష్టార్జితాన్ని కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ప్రార్థనల ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుందంటే కాపాడబడుతుంటాం. ఇంకోటి తెలుసా? ప్రతిరోజు ఎన్నో అపాయాలు మన దరికి వస్తుంటాయి. ఎన్నో అపాయాలు, ఒకటి కాదు రెండు కాదు. రాత్రి పడుకుండే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆలోచన చేయండి, ఎన్నో కనబడతాయి మన ముందు. ఒక్కొక్కసారి బెడ్ పైన ఇట్లా అంటాం, ఎందుకు భయపడి ఉంటాం, ఇంచులో నుంచిపోయిందన్న కదా అపాయాలు. కానీ ప్రార్థన ఏం చేస్తుంది? ఉపాయం ఇచ్చి కాపాడుతుంది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రార్థన ఎప్పుడు కూడా మనకు కాపుదలని ఇస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఎందుకు కాపుదల కనబడడం లేదంటే ఏమి లేదు, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఆమేన్. నీ హృదయానికి కాపుదల, నీ మనసుకు కాపుదల, నీ తలంపులకు కాపుదల, నీ శరీరానికి కాపుదల, నీ ఆత్మీయ జీవితానికి అన్నిట్లో కూడా ప్రొటెక్షన్ ఉంటుంది నీకు. ప్రైజ్ గాడ్. ప్రార్థన ద్వారా జరిగేది. చిన్న చిన్న దానిలోకి ఎందుకు పడిపోతుంటామంటే, నేను చాలాసార్లు పడిపోయినవాడినే. ఎందుకంటే ప్రార్థన లేనప్పుడు ఈజీ అయిపోతుంది పడిపోవడానికి. అందుకే లేచి ఏమంటున్నాడు ప్రభు? ప్రార్థన చేసుకుంటున్నాడు. తెలివితో, బుద్ధితో, జ్ఞానంతో మనుషుల వైపు కాదు, నువ్వు ప్రార్థనలో గడుపు. ఏది ఏమైనా ప్రభా నీవే నాకు, రాజుగారే అన్నాడు మాట, నీవే నాకు దిక్కు అని చెప్పి నువ్వు ఆయనతో గడపడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన చెప్పాలా వద్దా? నీకొక ప్రాకారంగా మార్చబడుతుంది. అది నీకొక కోటగా మార్చబడుతుంది. అది నీకొక దుర్గముగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. శత్రువు నీ ఎదుట ఒక్క ద్వారము నుండి వచ్చిన ఈ ప్రార్థన ఎటువంటి కాపుదల ఇస్తుందంటే, వాడు 7 ద్వారాల నుండి పారిపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన లేకపోతేనే సచ్చోళ్ళం అయిపోతాం, పట్టబడిపోతాం. దేవునితో మాట్లాడుతున్నంత కాలం బాగుంటాం,
దేవుడి మాట వింటున్నంత కాలం బాగుంటాం. ఇజ్రాయేల్కి అదే జరిగింది. వారు దేవుని మాట వింటున్నంత కాలం, దేవుడు చెప్పింది చేస్తున్నంత కాలం, దేవునితో నడుస్తున్నంత కాలం వాళ్ళకి ఏ తెగులు సమీపించలేదు, ఏ సమస్యలు లేవు, వారు హ్యాపీగా సాగిపోతున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మనస్సు యెహోవా వైపు నుండి లోకం వైపు పోయిందో, ఎప్పుడైతే దేవుని వైపు నుండి లోక సంబంధమైన వైపు పోయిందో, తిండి వైపు, బట్ట వైపు, సుఖం వైపు కదా, పాపం వైపు పోయిందో, వాళ్ళు పతనం కావడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన కాపుదలిస్తుంది. ఏం చేస్తుంది ప్రార్థన? నేను అంటాను, జవాబొద్దు మనకు. జవాబు కోసం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. జవాబు రాలే అన్నీ తెలిసాయా నాకు. ఆయన సమయమున తగిన సమయం అని ఒక మాట ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయమున అన్నీ కూడా బ్యూటిఫుల్గా చేస్తాడు ఆయన. హల్లెలూయా. జవాబు కోసం ఎంటబడొద్దు దేవుని దగ్గర. నేను నేర్చుకున్న సత్యం మీకు చెప్తున్నాను. జవాబు కోసం మరి ప్రార్థన చేసామయ్యా, జవాబు చూడాలి కదా, మరి ఎట్లా అంటావు నువ్వు అని అంటే నేను అంటాను, ఏసే జవాబు, ఇంకెందుకు చూసేది. ఆమేన్, హల్లెలూయా. యేసు నీతో నీలో ఉన్నాడంటే అదే ఒక గొప్ప జవాబు అయి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆయనే జవాబు అయిపోతాడు. ఎట్లా అయిపోతాడంటే, నీ చూపులో ఆయన చూపు వచ్చేస్తుంది, నీ చేతుల్లో ఆయన చేతులు వచ్చేస్తాయి, నీ నోటిలో ఆయన నోటు వచ్చేస్తుంది, నీ మాటలో ఆయన మాట వచ్చేస్తుంది. ఇంక అన్ని జవాబులే. జవాబు కోసం మనం ప్రయాసపడద్దు. ఆయన మనకు జవాబు అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం చేయాల్సిన పని ఏంటి? అంతే, విసుకకుండా, ఎడతెగకుండా నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటి? ప్రార్థన. ఆమేన్. మన వారం పోయినాం కదా బా, ఈ వారం ఏంది? మన ఉదయం పోయినా కదా, మళ్ళీ పోవాలని. అది నీకేమైపోవాలంటే అలవాటు అయిపోవాలా, వాడుక అయిపోవాలా. వాడుక చొప్పున, యేసుప్రభు వాడుక చొప్పున అన్న మాట రాయబడింది. శిష్యులు కూడా వాడుక చొప్పున పగలు 3 గంటలకు శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకు? అది వాళ్ళకు ప్రార్థనా కాలం. సో ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ప్రేయర్. ఆమేన్, హల్లెలూయా. టిఫిన్ తినడానికి టైం పెట్టుకున్నావు, భోజనం తినడానికి టైం పెట్టుకున్నావు, రాత్రి భోజనం చేయడానికి టైం పెట్టుకున్నావు, ఉదయం డ్యూటీకి పోవడానికి టైం పెట్టుకున్నావు, స్కూల్కి పోవడానికి టైం పెట్టుకున్నావు, ఆడుకోవడానికి టైం పెట్టుకున్నావు. హల్లెలూయా. నిద్రపోవడానికి ఇప్పుడు ప్రభు అంటాడు, లేచి ప్రార్థన చేసుకొని టైం. ఏమేం ప్రార్థన కూడా ఏం పెట్టుకోవాలి మనం? అలారం పెట్టుకున్నానన్నా 3 గంటలకు 7 గంటలకు మెలకు వచ్చిందన్న అంటే దాని అర్థం ఏంటంటే, ఆసక్తి లేని సోమరితో ఉన్న జీవితంలో ఉన్నావు. అంటే ప్యాషన్ లేదు లోపల, ప్రభుతో మాట్లాడాలన్న మంట లేదు లోపల. ఆ సాక్ష్యం మంచిది కాదు, అది సచ్చు సాక్ష్యం. 3 గంటలకు పెట్టుకున్నానన్నా 2 గంటలకే మెలకు వచ్చింది అన్నావు అనుకో, హల్లెలూయా, నువ్వు ఆయనకు బహుగా ప్రియుడవన్న సంగతి, నీ ప్రేమ మామూలుగా లేదన్న సంగతి, నువ్వు ఆయనను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు అన్న సంగతి. దేవుని మహాకృప, సెల్లో అలారం కంటే నేనే ముందు లేచి అలారంని నేనే ఆఫ్ చేసినా అని చెప్పాలా. అలారం నన్ను లేపితే నేను అలారం ఆఫ్ చేసినాను కాదు, అలారంనే నేను లేపి ఆఫ్ చేసినా అని చెప్పాలా. ఆ ప్యాషన్ ఉండాల లోపల. ఇప్పుడు పరలోకం అంతా కదిలే టైంలో నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఎంత ఉంటుంది తెలుసా? పరలోకం కదులుతున్నప్పుడు అంటుంటే లేచి ప్రార్థన చేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ప్రభు చెప్తున్న మాట అదే, లేచి ప్రార్థన చేసుకో. నీ జీవితంలో ఏం చేస్తుందంటే అది నీకు కాపుదలనిస్తుంది, నీకు కాపుదలనిస్తుంది, నీ ఆత్మకు కాపుదలేస్తుంది, నీ మనస్సుకు కాపుదలేస్తుంది, నీ శరీరానికి కాపుదలేస్తుంది, నీ కుటుంబానికి కాపుదల, నీ వ్యాపారానికి కాపుదల, అన్నిటికీ కాపుదల 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 కాపాడుతుంది. అంతే, దుష్టుని చేతిలో పడకుండా. అది ఈరోజు చేయడం లేదు. కాబట్టి ఎవరో నీ కోసం లేయాలి, ఎవరో నీ కోసం ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన మీదనో ఆధారపడి ఉన్నావు.
ప్రభుకి అందుకే నలుగురు మోసుకొని వస్తే ఇష్టం అనిపించలేదు. ఆమేన్. మోసుకొని వచ్చిన వాళ్ళారా పైన ఉన్నారా? ఉన్నాం సార్. అబ్బా మంచోళ్ళు రా మీరు, నా దగ్గరికి వాడిని తీసుకుని, ఎంత గొప్పలు రా. వాళ్ళ గురించి అసలు ఆలోచన లేదా నాకు. వీడి విశ్వాసం వాళ్ళ విశ్వాసం చూశాడు అంతే. ఆమేన్. లేచిని పరిపెచ్చుకొని ఈ రోజు నుంచి అదే నేర్చుకో. ఆమేన్. ఇప్పుడు నేను తింటే నా కడుపు, మీరు తింటే నన్ను కడుపు నిండుతుందా? అబ్బా అన్న మీరు తింటే మేము తిన్నట్టే అంటుంటారు కొంతమంది, అబద్ధపుతో కూడిన డైలాగులు. ఆమేన్. ఆల్రెడీ ముందు తిని చెప్పింటాడా మాట, మనకు తెలియదా మాట, మర్మం అది. హల్లెలూయా. సో అది కాదు ఆత్మీయ జీవితం అంటే. ఆమేన్. ఎవరు బరువు వాళ్ళే మోసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. నీవు నీ మోకాళ్ళ మీద నువ్వు ఏడవడం నేర్చుకోవాలి, చెప్పడం నేర్చుకోవాలి. మాకు మీ బాధలు ఏమర్థమైతే, ఎవడు బరువు ఎవడు బాధ వానికి అర్థమవుతుంది. కానీ ఎవడు వాడు ప్రార్థన చేసుకుంటే కార్యం దేవుడు చేస్తాడు. ఏమైనా ప్రార్థనా పరులు కావాలి ఈరోజు. ఏమైనా అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదు చాలామంది జీవితాల్లో. అది ఉంటే దేవుడు నీకు కాపుదలని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని అడగవలసిన అవసరం లేదు. దేవా నాకు అది నాయనా ఇది నాయనా నువ్వు అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. 3వ మాట, లూకా సువార్త 3వ అధ్యాయము 21వ మాట. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఆమేన్ పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ బాప్తిసము, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు, ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది, యేసు ప్రభు కూడా ఏం చేశాడంట? బాప్తిసం పొందాడు. పొందిన తర్వాత వెంటనే ఏం నేర్పిస్తున్నాడు? ఈరోజు జరిగే విషయాలు ఏంటంటే, బాప్తిజం పొందుకున్నంత వరకు ప్రార్థనలు చేస్తారు. బాప్తిజం ట్యాంకులో బాప్తిజం తీసుకొని బయటికి పడినాక వాడి ప్రార్థనా జీవితం ఎత్తిపోయింటుంది. అవునా కాదా? వాస్తవం కాదా? అందుకే యేసుప్రభు అంటున్నాడు, బాప్తిజము తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తండ్రితో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆమేన్. ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆమేన్. నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? నీకు ప్రభువుకు ఎంత సంబంధం ఉంది ఈరోజు? ఒక్కసారి పరీక్ష చేసుకో. ఇంకా మూయబడిన జీవితాలే ఉన్నాయా? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఆకాశము తెరవబడుతుంది. నీ తల మీద ఈ ఆకాశం ఇత్తడిలాగా ఉండదు, తెరవబడిన ఆకాశంలాగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు, ప్రార్థనతో నువ్వు జీవిస్తున్నప్పుడు, ప్రార్థనతో నీ పయనం సాగుతున్నప్పుడు, నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో ముయ్యబడిన ద్వారాలు తెరవబడతా ఉంటాయి. ఏ ద్వారం కూడా నిన్ను ఆపదు. ఎందుకంటే తెరవబడిన ఆకాశం కింద నడుస్తుంటావు కాబట్టి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రెండవది ఏంటంటే, తెరవబడిన ఆకాశం నుంచి ఎవరు దిగొచ్చారట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? సామర్థ్యమునిచ్చేవాడు. ఎవరు పరిశుద్ధాత్ముడు? ఎస్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి లేచి సమస్యను చూసి పరిగెట్టడం కాదు, ఆ సమస్య కోసం ప్రార్థన చేసి నాకు అప్పులునైనా, నాకు తిప్పలునైనా, నాకు రోగం వచ్చిందైనా, నాకు సమస్య వచ్చిందైనా, అది ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎంత భయంకరమైన సరే, ఎటువంటిదైనా సరే, లైఫ్ అండ్ డెత్ అంటుంటారు కొంతమంది, అటువంటి పరిస్థితులున్నా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి లేచి నిలబడే సమస్య ముందు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఏం జరుగుతుందో తెలుసా? ఆ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యము పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. ఆ సమస్యను అధిగమించే బలమును, శక్తిని, సామర్థ్యాన్ని పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. అది ప్రార్థన ద్వారా జరిగేది. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే అంటే దాని అర్థం ఏంటి? శ్రమ దినాలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలే ఉండవంట కదా. అంటే అందరికంటే ఎక్కువ ఉంటాయి నీకు.
అందరికంటే ఎక్కువ ఉంటాయి, అందరికంటే ఒక 4 మెట్లు పైనే ఉంటావు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. నిందల వెనక పూదండలు వేస్తుంటాడు ఆయన. నిందలు రావాలి, పూదండలు కూడా రెడీగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అంగలార్పు ఉంటుంది, దాని వెనకనే నాట్యం కూడా ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. శోధన ఉంటుంది, దాని వెనకనే సువర్ణంగా మార్చబడిన స్థితిలో నువ్వు బయటకు వచ్చి ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఏం చేస్తుందంటే తెరవబడిన ఆకాశం కింద నడిచేటట్టు చేస్తుంది. తెరవబడిన ఆకాశంలో నుండి సామర్థ్యం పొందుకొని ముందుకు సాగిపోయే స్థితి కలుగజేస్తుంది. అందుకే లేచి ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ తెరవబడిన ఆకాశం కింద మనం సాగుతూ ఉండాలంటే, ఆయన ఇచ్చి ఆ సామర్థ్యం పొందుకొని అధిగమించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన సామర్థ్యాన్ని ఇస్తుంది నీకు, తెరవబడిన పరిస్థితుల మధ్యలో నడిపిస్తుంది నీకు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మతో నింపబడ్డాడో లేదో ఆ ఆత్మని అరణ్యంలోకి నడిపించాడట. దేనికోసము? 40 రాత్రింపగలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి. అంతేకాదు అపవాది చేత దేవుడే తీసుకుపోతాడు కొన్నిసార్లు సమస్యల దగ్గరికి. వద్దు నాయనా అంటే రారా అని తీసుకుపోతాడు. మనమేమో సమస్యలు అంటే భయపడుతుంటాం, ఈయనంటాడు సమస్యలోనే ఉంది ఆనందం రా అంటాడు. హల్లెలూయా, దేవుని విధానాలు అద్భుతం. ఈయన అర్థం చేసుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం, లేకపోతే మాకేం తెలిసి ఇవంతా ఎక్కడ ఉన్నాయా? ఆయనతో కూర్చుంటే తెలుస్తాయి అన్నీ కూడా. ఆమేన్. బా, ఆయన ప్రేమ మామూలు కాదు నాయన. ఊరంతా తిరుగుట్ట నువ్వు చెప్తే నీ అప్పులు పోవు, నీ తిప్పలు పోవు, నీ రోగం పోదు. మనిషి అప్పుడు ఇన్నట్టే ఉంటాడు. అవునమ్మా, అయ్యో కుక్కపిల్లలాగా నీకే వచ్చినాయే ఇన్ని కష్టాలు, అయ్యో నీకొచ్చినాయి అన్న ఇన్ని బాధలు అని అంటాడు. మనం ఓవర్ అయిపోయి అన్నీ చెప్పేస్తాం. దాని తర్వాత అన్నోళ్ళే బయటికి పోతారు బౌ అనడానికి. ఎవరి గురించి? మన గురించే. పోయి అన్నీ కక్కుతారు. ఎంత అవమానం. నేను అంటాను, అదేదో ఏడిచేది, అదేదో బాధ, అదేదో గుండెలో బరువు. గదిలోకి పోయి తలుపులు వేసుకొని ఏడుపు రాదు. ఆమేన్. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆమేన్. ఏ హిజ్కియా, నీ కన్నీళ్ళని నేను చూశాను. హల్లెలూయా. ఎక్కడైతే పడిపోయినామో, ఎక్కడైతే ఉండిపోయినామో, ఎక్కడైతే జారిపోయినామో, ఎక్కడైతే నిలబడిపోయినామో, ఎక్కడైతే ఆగిపోయినామో, యేసు నామములో ఈ రోజు నుండి ఆ ప్రాంతం నుంచి లేపబడుదుము గాక. యేసు నామములో తేజరిల్లుదుము గాక. యేసు నామములో మీ వెలుగులో మేము సాగుదుము గాక. అట్టి కృపతో మమ్మల్ని అందరినీ నింపండి అయ్యా. ప్రార్థన చేయకపోవడమే పెద్ద పాపము నాయన. ఆ పాపమే మేము మా జీవితాల్లో ఉండకుండా మీ కృప దయచేయండి ప్రభువా. మీతో సమయం గడిపే కృప మాకు దయచేయండి అయ్యా. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయనా. మీ కృప చేత నింపండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి డాడీ. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.